ఓం శ్రీ సాయిరామ్. సాయిబాబా లీల ఒక ఆయన ఇలా చెప్పారండి. పివి సత్యనారాయణ శాస్త్రి రిటైర్డ్ తహసీల్దార్ కృష్ణలంకండి. అది 1951 సంవత్సరంలో అద్భుతమైన లీల జరిగిందండి. 1951లో ఈ పివి సత్యనారాయణ శాస్త్రి గారు ఆంధ్రప్రదేశ్లో కైకలూరులో స్టేషనరీ సబ్ మెజిస్ట్రేట్గా పనిచేస్తున్నారు. అక్కడ ఒక సంస్కృత పాఠశాల ఉంది. సంస్కృత భాషా భక్తుడిగా నేను ఆ పాఠశాల కార్యకలాపాలతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాను. ఉపాధ్యాయులు నాతో సంప్రదించి 1951 అక్టోబర్ 13, 14లో సాహిత్య సమావేశాలను ఏర్పాటు చేశారు. నేను 10వ తారీఖున 10/10/1951లో వెంకట ప్రగడలో సాయి మందిరాల్లో జరిగిన సాయి సమాధి ఉత్సవానికి హాజరయ్యాను. 11/10/1951 బయలుదేరే సమయంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వినయపూర్వకంగా బాబాగారిని వేడుకున్నాను. కవి సామ్రాట్, పద్మభూషణ్, కళాప్రపూర్ణ విశ్వనాథ సత్యనారాయణ గారు, ₹1,00,000 జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కళాప్రపూర్ణ పండిత పెన్మత్సవ సత్యనారాయణ రాజు గారు మరియు 10 మంది ప్రముఖులు ఆహ్వానించారండి. వారు ఈ సమయానికి హాజరయ్యారు. ప్రారంభ సెషన్ 13/10/1951 ఉదయం జరిగిందండి. సాయంత్రం సెషన్ 3 గంటలకు ప్రారంభమైంది. వెంటనే గాలి, వాన, చినుకులు ప్రారంభమయ్యాయండి. ఆకాశం మేఘావృతం భయంకరంగా ఉంది. పండాల్ అవి వేసిన యొక్క టెంటు గాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉన్నట్లుగా అనిపించింది. నేను భయపడ్డాను మరియు మానసికంగా బాబాను ప్రార్థించానండి. వెంటనే గాలి, వాన, చినుకులు తగ్గాయి. షెడ్యూల్ ప్రకారం అంతా బాగా జరిగింది. మేము తిరిగి వచ్చే నాటికి నా ఇంటి ప్రాంగణం అంతా చాలా తడిగా ఉంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు భారీ వర్షం కురిసిందని, దాని ఫలితంగా పక్క కాలువలు నిండిపోయాయని నాకు చెప్పారండి. మరియు ఆ మొత్తం ప్రాంతం నీటితో నిండిపోయింది. నా తదుపరి విచారణలో సమావేశ స్థలం నుండి 2 ఫర్లాంగులు దాటి తీవ్రమైన గాలి, భారీ వర్షం కురిసిందని తేలింది. సమావేశ స్థలం దగ్గర గాలి, వాన మరియు వర్షం లేకపోవడం వల్ల పూర్తిగా సాయినాథుడి యొక్క కృప, కరుణ మరియు దైవీ శక్తుల వలన జరిగిందని తెలిసిందండి. బాబా మహాసమాధి చెందిన తర్వాత 32 సంవత్సరాల తర్వాత ఇది జరిగిందండి. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? పివి సత్యనారాయణ శాస్త్రి, రిటైర్డ్ తహసీల్దార్ కృష్ణలంకండి. ఈ విషయం సాయిలీలా మ్యాగజైన్ 1974లో ప్రచురించబడిందండి.